హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా డేస్ అయింది వీడియో పోస్ట్ చేసి, కొంచెం బిజీగా ఉండి వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే కుదరట్లేదు. ఇప్పుడైతే అయిపోయిందిలేండి, సంక్రాంతి క్లీనింగ్ అంతా కంప్లీట్ చేశాను. పూర్తిగా కంప్లీట్ అయ్యిందా అంటే కూడా చెప్పను, ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి. అంటే మనం గోడ మీద మొక్కలు అవి పెట్టాం కదా, ఇంకా అదంతా కడుక్కునే ఇంకా అవన్నీ ఉన్నాయిలేండి. నేను వీడియోలు అక్కడక్కడ తీసాను, అవి మీకు వస్తూ ఉంటాయి వీడియోస్, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిలో నేను షాపింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా రోజు సండే మార్నింగ్ ఫస్ట్ టీ తాగేసి డాబా కడగడం స్టార్ట్ చేసామండి. మీకు కడగక ముందు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్లాక్ గా అయిపోయినాయి ఈ మెట్లన్నీ. కడిగిన తర్వాత ఎలాగైందో కూడా నేను చూపిస్తాను. అంటే కడగడం అదంతా ఏం చూపించలేదు, ఎందుకంటే మేము ఇక్కడ ఏమి యూజ్ చేయలేదు, జస్ట్ నార్మల్ గా బ్రష్ పెట్టి ఇదంతా కడుక్కొని వచ్చాము. ఇది కడిగేసిన తర్వాత మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ముందు ఎంత బ్లాక్ గా ఉంది, ఇప్పుడు కొంచెం బెటర్ గా వచ్చింది. మొత్తం వదిలిపోలేదు, కాకపోతే చాలా మట్టుకైతే వైట్ గా వచ్చేసింది. ఇది ఇంకా చెమ్మగా ఉండడం వల్ల మీకు అలా కనిపిస్తుంది. ఆరిన తర్వాత అయితే ఇంకా తెల్లగా వచ్చింది. ఇంక ఇవన్నీ కుర్చీలు అవి కూడా కడిగేసి పెట్టేశాము. ఇంకా నెక్స్ట్ డే అయితే ఈ గోళ్ళన్నీ కూడా కడగాలి. గోళ్ళు కూడా చూసారు కదా, నాసు ఈ వర్షానికండి నాసు ఎక్కువ పట్టేస్తుంది, అందుకని చెప్పి అవి కూడా నెక్స్ట్ డే కడుగుతాము. ఈ రోజుకి ఇంతవరకే కడిగాము. కడిగేసిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాము. ఆ రోజు అయితే పూరీ చేసాము, అత్తయ్య ఇచ్చారు, అది తింటూ ఇక్కడైతే వీడియో తీశాను మీకు చూపించాలి అని చెప్పి. అంటే ఒకేసారి కడిగేసుకోవచ్చు, కాకపోతే మాకు పైపు 8 కట్టేస్తాడు, అందుకని చెప్పి డాబా ఒకటే కడగడం అయింది. డాబా అంతా కడిగి కింద మెట్లు అవన్నీ కడిగేసరికి అప్పటికే 8 దాటేసింది. ఇంకా అందుకని చెప్పి అక్కడితో స్టాప్ చేసాము. మనకి వేస్ట్ వాటర్ మళ్ళీ వాకట్లోకి వస్తుంది కదా, అందుకని జస్ట్ వాకలు కొంచెం కడిగాను. ఇంకా దులిపిన చెత్త ఉంటది కదా పైన ఆనపదు ఆకులు ఎక్కువ రాలిపోయినాయి, అదంతా తీసుకొచ్చి ఇంక ఇక్కడ వేసి మా అబ్బాయిని అయితే మంట వేసేయమన్నాను. అక్కడ మంట అయితే వేస్తున్నాడు. అంటే ఇవి పేపర్స్ అవన్నీ కూడా ఇక్కడే తెచ్చి మంట వేసేస్తున్నాము. మళ్ళీ అంటే చెత్త కింద అంతా ఉంటది కదా, అందుకని చెప్పి ఇంకా అది అయిన తర్వాత ఇది మధ్యాహ్నం మీకు ఆరిన తర్వాత చూసారు కదా వైట్గా వచ్చింది. ఇంకా ఇక్కడ వీడియోలో క్లియర్గా కనిపించట్లా, బయట అయితే ఇంకా వైట్గా వచ్చింది. ఇంకా డాబా మీద కూడా మరి ఎలా కడిగేమో చూపించాలి కదా మీకు. ఎంత బ్లాక్గా అయిపోయిందండి డాబా, అసలు మాకు నాసు ఎక్కువగా పట్టేస్తుంది, అందుకని చెప్పి డాబా మీద అయితే బ్లీచింగ్ జిమ్మాము. బ్లీచింగ్ వేసి ఒకసారి కడిగేసి అంతా కూడా బ్రష్ కొట్టుకొచ్చన్నమాట. అంటే బ్రష్తో పాముకుంటా వస్తే ఈ మాత్రం వైట్ వచ్చింది. ఇంకా పాదు కింద అంటారా అంత వైట్ అయితే ఏం రాలేదు, ఎందుకంటే పాదు మనకి నీడ వచ్చేస్తుంది కాబట్టి అక్కడ నాసు కొంచెం ఎక్కువగా ఉంది. పాదు తీసిన తర్వాతే అదంతా మనం క్లియర్గా కడగాల్సి వస్తుంది. ఇంకా గోడలు మొత్తం అన్ని కూడా అంటే ఈ సైడ్ గోడ అంతా కూడా బ్రష్ చేసి పెట్టి మొత్తం అంతా క్లీన్గా కడిగేసాము. ఆల్మోస్ట్ 2 గంటలన్నర పట్టిందండి అదంతా క్లీన్ చేయడానికి మాకు. అంటే సంక్రాంతి ఎలా ఉన్నా ఈ ముందు పనులే చాలా ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ 10 days అయిందేమో నేను స్టార్ట్ చేసి గదులు దులుపుకుంటూ వచ్చి ఇవన్నీ క్లీనింగ్ చేసుకుని. అంటే వంటింట్లో కూడా ప్రతి సామాన్లు కడిగేసానండి. ఇంకా అసలు వాడుకునేవి వాడుకోలేనివి కూడా ఉంటాయి కదా, అన్నీ కూడా కడిగేసాము. వాళ్ళని అన్ని కూడా డబ్బాలో వేసి పెట్టేశాను, అది ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను. ఇంకా ఇక్కడ అయితే వాకలు కడిగే టయానికి వచ్చామన్నమాట. ఇప్పుడు ఇంకా పండగ కూడా ఎన్నో రోజులు లేదు, చాలా దగ్గర అయిపోయింది కదా. ఈరోజు డాబా కడిగేసాము. ఇంకా నెక్స్ట్ డే వాకలు కడిగేసి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయో అన్నీ కూడా చెయ్యాలి. మార్నింగ్ అయితే వాకలు కడిగేసాం. ఇంక ఇది ఆఫ్టర్నూన్ అనమాట. ఈ బ్రష్ నేను డిమార్ట్లో తీసుకొచ్చాను, ఇదైతే భలే యూజ్ అవుతుందండి. ఈ మెస్ డోర్లు మెస్ లోపల కూడా దుమ్ము పట్టేస్తుంది కదా, అది క్లీన్ చేయడానికి అయితే ఇది చాలా యూజ్ ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి, చాలా బాగుంది ఇది. అంటే దుమ్ము ఈజీగా వచ్చేస్తుంది, అదంటే అది బ్రష్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, చిన్న మెస్ అయినా సరే క్లీన్ అయిపోతుంది.
ముందు బ్రష్తో కొట్టేసి మళ్ళీ ఒకసారి తడిగుడ్డతో అయితే తుడిచేసాము. మనం బ్రష్ ఎందుకు కొట్టినా తడిగుడ్డతో తుడుచుకుంటే నీట్గా ఉంటుంది కదండి. మొత్తం తలుపులు కిటికీలు అన్నీ కూడా ఒక తడిగుడ్డ తీసుకుని మొత్తం అంతా క్లీన్ చేసేసాము. ఇంకా మధ్యాహ్నం ఇంకా మా ఆయన మళ్ళీ గడ్డి కోస్తున్నారు. మనకి ఇంకా చుట్టూ గడ్డి వచ్చేస్తుంది కదా. ఆల్రెడీ మావయ్య కలుపు మందు కొట్టేశారు, ఎండిపోయింది. ఇంక ఇదంతా కూడా చేసేస్తే నీట్గా ఉంటుంది. ఇంట్లోనే కదండి, బయట కూడా నీట్గా ఉండాలి కదా. అందుకని చెప్పి గుమ్మం ముందంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాము. ఇంక ఈ కాటన్స్ మొక్కలు కూడా ఎదిగిపోయినాయి. వాటిని కూడా మొత్తం అంతా సమానంగా కట్ చేసేసి ఇంకా ఈ వేస్ట్ గడ్డ అంతా తీసేస్తే చాలా మట్టికి పని అయిపోయినట్టే. ఇంకా మనకి ఇంకొక సైడ్ ఉంది కదా, సిమెంట్ రోడ్డు ఉంటుంది అవతల సైడ్ కూడా మనం క్లీన్ చేసేసుకుంటే మొక్కల్లో బయట పని కూడా అయిపోతున్నట్టే. ఇప్పుడు మార్నింగ్ ఏమో డాబా మీద ఉన్న వేస్ట్ అంతా మంట వేసాం కదా. ఇంక ఈవినింగ్ ఇప్పుడు ఇక్కడ గడ్డి కోసింది గుమ్మం ముందు. ఆల్రెడీ అది కలుపు మందు వేసాం కదా, ఎండిపోయింది. అందుకని అది కూడా అంటించేసి కొన్ని కవర్సు ఉంటాయి. ఇంకా అసలు వేస్ట్ అంటే మనం ఇల్లు దులిపామంటే ఎన్ని వస్తాయో కదండి. నార్మల్ డేస్లో ఇంత చెత్త అసలు కనిపించదు. అదే మనం సెల్ఫ్లోంచి బయటికి తీసామంటే మనకు అవసరం లేనివైతే ఎన్ని కనిపిస్తాయో. అలాంటివన్నీ కూడా ఇలా మంటల్లో వేసి అంటించేస్తున్నాము. మీరు మీ క్లీనింగ్ అయిపోయిందో లేదో కామెంట్ చేయండి. మాదైతే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ 2 డేస్లో పిండి వంటలు అయితే స్టార్ట్ అయిపోతాయి. మరి పండగ అంటే మరి క్లీనింగ్తో పాటు పిండి వంటలు కూడా ఉండాలి కదా. అవి కూడా స్టార్ట్ అవుతాయి. అవి కూడా మీకు వీడియో షేర్ చేస్తాను, మేము ఎలా చేసుకుంటాము, ఏం చేసుకుంటాము అన్నది. అలాగే మీరు మీ సంక్రాంతికి ఏం చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మీ పనులన్నీ ఎంతవరకు అయినాయో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంక ఈ అబ్బాయి అయితే మా జీవితం వాళ్ళ ఫ్రెండ్. అంటే ఈ అబ్బాయి 6th క్లాస్ అండి. ఆటోలో పరిచయం. ఇంకిద్దరు అలా సైకిల్ తొక్కుతూనే ఉంటారు. సైకిల్ ఉంటే చాలు ఎంత ఇష్టం అండి. ఇంక రోజంతా తొక్కమన్నా తొక్కుతూనే ఉంటారు. ఇంక ఇక్కడ మంట అయిపోయింది. ఈ పని అంతా కూడా అయిపోయిందిలేండి. ఇక పెద్ద పని ఏమీ లేదు. ఆల్రెడీ షాపింగ్ కూడా మీకు ఆల్రెడీ చేసేసాను కదా, వీడియోలో షేర్ చేసినట్టున్నాను. కొన్ని మీకు షేర్ చేయలేదు. అలాంటివన్నీ కూడా ఈ వీడియోలో అయితే చివరిలో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ పనుల వల్ల నాకు ఎడిటింగ్ అసలు కుదరట్లేదు, వీడియో కూడా తీయట్లేదు. అందుకే ఏం తీయడం కుదరలేదు. ఇంక ఈ రోజు నుంచి అయితే డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే ఆ రోజు ఫస్ట్ రామ్దేవ్కి వెళ్ళాము. అంటే భీమవరంలో కేఎల్ఎం రోడ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందిలేండి. ఇక్కడ కూడా కలెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి ఫస్ట్ ఇక్కడికి వచ్చాము. అంటే ఒక శారీ మీదకి బ్లౌజ్ మ్యాచింగ్ కోసం చూసాం. కానీ ఒక దానికైతే కొంచెం అంటే రా సిల్క్లో తీసుకున్నాము, అదైతే దొరికేసింది. కానీ తర్వాత ఇక్కడ మాకు సెట్ అవ్వలేదు. అందుకని చెప్పి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాము. అక్కడ కూడా చూసాము. అక్కడ కూడా పెద్ద ఏమీ నచ్చలేదు. అంటే మనం అనుకున్న దానికి మ్యాచ్ అవ్వట్లేదు. అందుకని చెప్పి అమ్మాకి వచ్చాము. ఇక్కడ మ్యాచ్ అయిందిలేండి. అలాగే ఇక్కడ వేరేవి కూడా చూసాము. ఇక్కడ మీరు చూస్తే ప్రింటెడ్లో ఇవి చూస్తున్నారు కదా, ఇవైతే మాకు భలే నచ్చినాయి. డిజైన్ అంతా కూడా ఇవైతే తీసుకున్నాము. ఏది తీసుకున్నాను అన్నది చూపిస్తానులేండి నెక్స్ట్ వీడియోస్లో. ఎప్పుడన్నా బ్లౌజ్ కుడతాను కదా, నేనే కుట్టుకుంటాను. నేను కుట్టినప్పుడు ఏం తీసుకున్నాము అన్నది మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంక ఈ వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుందని యాడ్ చేయలేదు, లేకపోతే యాడ్ చేద్దును. ఇదేమో అక్కడ తీసేసుకున్నాం కదా, అది అంతవరకు అయిపోయింది. పెద్ద ఎక్కువ షాపింగ్ చేయలేదు. ఇది శుక్రవారం మార్కెట్ అండి, పాలకొల్లు. ఇక్కడ చీప్ అండ్ బెస్ట్లో మంచి సారీస్ దొరుకుతాయి. మీరు పాలకొల్లు మనకి ఇటు సైడ్ ఎటన్నా సరే ఖచ్చితంగా వెళ్ళండి. శుక్రవారం జరుగుతుంది మార్కెట్. అసలు ఎంత బాగుంటాయో, అంతే తక్కువ రేటుకి కూడా వస్తాయి. ఫుల్ రష్ ఉంటుందండి అసలు. ఇంకా పండగ సీజన్ కాబట్టి ఇంకా రష్ ఉంది. ఖచ్చితంగా మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ చాలా బాగుంటుంది కలెక్షన్. అయితే మీకు తెలియదు అనుకుంటే కనుక ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి. అలాగే మనకి బయట కంటే తక్కువ రేట్లో కూడా ఇక్కడ దొరుకుతాయి. మీ మనుషులు వద్దు, మాకు చీరలే కావాలి.
ఎంత తీసుకుంటున్నారండి? చెప్పండి ఇవన్నీ అందరూ పడుతుంది తోకంతా 5 పడుతుందండి. పట్టుకుంటే పట్టుకుని కావాలండి, పట్టుకున్న ఇచ్చేస్తారా? పట్టుకుంటే పట్టుకుంటే పట్టుకోరన్నప్పుడు పట్టుకున్న ఇచ్చేయాలి. రాదు 1000